వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెళ్లకు చెందిన తెలుగుదేశం కార్యకర్త నరెడ్డి సురేంద్రనాథ్ ని పులివెందుల ఎస్ఐ భూమా రుణన్ రెడ్డి చితకబాదాడు. స్పృహ తప్పి పడిపోయిన ఆయనను బంధువులు కడప రిమ్స్ కు తరలించారు. బైండోవర్ కేసు విషయంలో స్టేషన్ కు పిలిపించి అసభ్యకరంగా దూషించారని బాధితుడు వాపోయాడు. బట్టలు విప్పించి బూటకాలతో మూతిపై తన్నాడని సురేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నోటీస్ ఇచ్చినారు సార్. నోటీస్ ఇచ్చి 4వ తేదీ పొద్దున్నే రావాలన్నారు. పొద్దున్నే మేము రాకముందే 6కు ఫోన్ చేసినారు సార్. 6కు ఫోన్ చేసి 6:30 కల్లా స్టేషన్ కాడికి వచ్చినాము. వచ్చి కూర్చున్నాం సార్. కూర్చున్నాక ఏదో 12:30 అప్పుడు అడిగినాం సార్ ఇంటికి పోతామంటే ఉండు రెండుసేపు అన్నాడు. మళ్ళీ 1 గంటకు అడిగినాం సార్. అడిగితే ఇట 8 మేకేసి రావాలి సార్. మళ్ళీ 3కు కావాల్సింటే వస్తాం, మేము సంతకం కావాల్సింటే పెట్టించుకొని అన్నాము. దాని నుంచి స్టేషన్ పోయి నువ్వు చెప్పినట్టు తినాలా నేను చెప్పినట్టు తింటారా అని ఏదో ఆనందంలో ఏం సార్ అంటున్నారంటే కొట్టినాడు సార్. వేటు కొట్టినాక ఏం సార్ మేము గౌరవంగా బతికినాం, కొట్టాకండి సార్ అంటే మళ్ళీ 4 ఎత్తు కొట్టినాడు. బట్టలు ఇప్పి రూమ్లో కూర్చోబెట్టండి అన్నారు సార్. రూమ్లో కూర్చోబెట్టండి అన్నాక మీరు 10 ఏళ్ళు ఎన్ని ఉంటా అన్నారు సార్. చెంపలు కొట్టించి కొట్టి కన్నంతా వాసింది సార్. ఇది కన్ను కనపరావడం లేదు ఇప్పుడు.